ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చెప్పే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనము మొదటి భాగము ఇలా సెలవిస్తుంది: నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అనేటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు? ఎందుకంటే మన హృదయాన్ని సరిచేయడానికి దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడండి. మనకు బాగా తెలుసు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు అనేటువంటి వాక్యం మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి వచనం మనం బాగా ఎరుగున్నామండి. ప్రియమైన దేవుడు ఆయన ఎప్పుడు కూడా మన యొక్క హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టే దేవుడు, మన హృదయాన్ని చూస్తూ ఉండేటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అంటున్నాడండి. ఎందుకు దేవుడు మన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు, ఎందుకు కోరుకుంటున్నాడంటే మన హృదయాన్ని శుద్ధ హృదయముగా మార్చడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనం మనం గమనిస్తున్నాము. దావీదు భక్తుడు ఒక పాపం చేశాడు. ఉదయాన్నే ఆ పాపం చేయడానికి ముందు ఆయన దేవుని ముఖాన్ని చూశాడు, దేవునితో ఐక్యతగా ఉన్నాడు, ఆయన దేవుణ్ణి కనుగొన్నాడు. ఇప్పుడు సాయంకాలము పాపం చేశాడు, రాత్రి దేవుని ముఖాన్ని ఆ యొక్క అశుభ్రత కలిగినటువంటి హృదయముతో, అపవిత్రమైనటువంటి హృదయంతో దేవుని యొక్క ముఖాన్ని దర్శించాలని ఈయన ఇష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. కానీ దేవుని ముఖము ఈయన చూడలేకపోతున్నాడు, దేవుని సన్నిధిని గ్రహించలేకపోతున్నాడు. ప్రవక్త ద్వారా ఆయన హెచ్చరించబడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ తను తగ్గించుకొని పాడినటువంటి కీర్తన ఈ యొక్క 51వ కీర్తన 10వ వచనం ఆయన అంటున్నాడు, దేవా శుద్ధ హృదయము నాకు ఇమ్ము అని అడుగుతున్నాడు. దేవా నాకు శుద్ధ హృదయము నిమ్ము, అయ్యా నాకు శుద్ధ హృదయం నాకు అనుగ్రహించని అడుగుతాను. ఎందుకు శుద్ధ హృదయం కావాలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనకు బాగా తెలుసు. మనము దేవుని దర్శించడానికి, ఆయన క్రియలను మనం పొందుకోవడానికి, ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఆయన క్రియలను మనం చూడడానికి మనకేం కావాలంటే హృదయ శుద్ధి కావాలి, శుద్ధ హృదయము కావాలి. కానీ ఈ రోజుల్లో మన హృదయము ఎలాంటి అశుభ్రతతో ఉంది మనకు బాగా తెలుసు. మన హృదయం ఎక్కడుంది బాగా తెలుసు మనకి. లోకము మన హృదయాన్ని కోరుకుంటుంది, సాతానుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు, దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన హృదయాన్ని మనం ఎవరికి అప్పగిస్తున్నాం? మన హృదయాన్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారండి? దేవుడు మన హృదయాన్ని ఏలుబడి చేస్తే మన హృదయము పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధమైనటువంటి దేవుడు మన హృదయాన్ని ఆయన ఏలుబడి చేస్తే మన హృదయము పరిశుద్ధంగా ఉంటుంది. లోకానికి, సైతానికి మన హృదయాన్ని మనం ఇస్తే మన హృదయము అల్లకోలమైపోతుంది, అశుభ్రతగా, అపవిత్రమైనదిగా మారిపోతుంది. అలాంటి హృదయాన్ని అస్సలు దేవుడు ఎలా ఇష్టపడతాడండి? ఆలోచిద్దాం. ఇది గ్రహించినటువంటి దావీదు భక్తుడు వెంటనే దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా నాకు శుద్ధ హృదయాన్ని నాకు కలిగించు, నాకు శుద్ధ హృదయాన్ని ఇవ్వు, నా హృదయాన్ని పరిశుద్ధపరచయ్యని దేవుని దగ్గర కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని, ఈరోజు మన ఉదయకాల సమయాన మనం కూడా, అయ్యా నాకు శుద్ధ హృదయాన్ని ఇవ్వయ్యా, నువ్వు ఇష్టపడేటువంటి శుద్ధ హృదయముగా తండ్రి నా హృదయాన్ని మార్చయ్యా అని చెప్పి దేవుణ్ణి అడుగుదముగాక. రెండోది, ఎందుకు దేవుడు మన హృదయాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు? నా కుమారుడా ఈ హృదయాన్ని నాకు ఇమ్మని చెప్పి ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన? మన హృదయము మందమత్తైన హృదయంగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని యొక్క క్రియలను మనం నమ్మలేకపోతున్నాము? దేవుడి యొక్క వాక్యం మీద మనకు ఆసక్తికి బదులుగా నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 24వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 25వ వచనంలో యేసుక్రీస్తు తన యొక్క పునరుద్ధానాన్ని నమ్మని దేవుని వాక్యాలని నిర్లక్ష్యము చేసినటువంటి శిష్యుల్ని ఆయన గద్దిస్తున్నాడు. అవివేకులారా, మందమత్తులారా అంటే అర్థమేంటి? మంద హృదయము గలవారులారా, మత్తైన హృదయం గలవారులారా అని ఆయన ఆ యొక్క హృదయం మందమత్తుగా మారిపోయినటువంటి ఆ హృదయంతో ఉన్నటువంటి శిష్యులను గద్దిస్తున్నాడు. ఎందుకంటే తన కళ్ళు ముందుగా దేవుని వాక్యము ప్రవచనం నెరవేరుతుంది. యేసయ్య సిలువేయబడుతున్నాడు, ప్రవచనము. యేసయ్య పాతిపెట్టబడుతున్నాడు, పాత నిబంధన ప్రవచనం. యేసయ్య పునరుద్ధరణై మరణాన్ని గెలిచి తిరిగి లేస్తాడు, అది కూడా పాత నిబంధన ప్రవచనము.
కానీ ఆ వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు దాన్ని మర్చిపోతున్నారు, ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రేమికులు, ఆ యొక్క పునరుద్ధానాన్ని కళ్ళారా చూసిన స్త్రీలు వచ్చి సాక్ష్యం ఇచ్చినా కూడా వారి యొక్క సాక్ష్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి దేవుడు అయిన యేసుక్రీస్తు వారిని గద్దిస్తున్నాడండి. దేవుని వాక్యాన్ని నమ్మలేని మందమత్తులారా అని ప్రభు యేసుక్రీస్తు ఆ శిష్యుని గద్దించేది మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన హృదయము మందమత్తైన హృదయంగా మారిపోయిందండి. ఎందుకు? దేవుని వాక్యం లోపల లేదో. దేవుని వాక్యాన్ని వింటున్నాము, కానీ దేవుని వాక్యం లోపల లేదు, హృదయంలో లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ హృదయాన్ని నేను సరిచేస్తాను నా వాక్యంతో. ఆయన ఆ శిష్యులు గద్దించి అలా వెళ్ళిపోలేదు. వాక్యముతో పాత నిబంధన కాలంలో మోషే మొదలుకొని తను గూర్చి చెప్పబడిన ప్రవచనాలు ఒక్కొక్కటిగా వారికి వివరించి చెప్పినప్పుడు వారు గ్రహిస్తున్నారు, వారు మనోనేత్రాలు తెరవబడుతున్నాయి, ఆయన్ని వారు కనుగొంటున్నారు. ప్రియమైన ఆయన్ని గుర్తిస్తున్నారు. ఆయన్ని వారు ఎప్పుడు వారి యొక్క హృదయము సరిచేయబడిందంటే, వారి హృదయం ఎప్పుడైతే దేవుని మాటలకి వారు అప్పగించారో, దేవుని మాటలు ఆలకించడానికి ఎప్పుడైతే వారి హృదయాన్ని అప్పగించారో, అప్పుడు వారి యొక్క మత్తైన హృదయము సరిచేయబడింది. ఈరోజు మన యొక్క హృదయాన్ని కూడా సరిచేయడానికి, మత్తైన మన హృదయాన్ని సరిచేయడానికి ప్రభు యేసుక్రీస్తు మన హృదయాన్ని అడుగుతున్నాడు. నా కుమారుడా, ఈ హృదయాన్ని నాకు ఇవ్వు. ఎందుకు? ఈ హృదయము అపవిత్రంగా ఉంది, దాన్ని పరిశుద్ధపరచడానికి ఈ హృదయాన్ని నాకు ఇవ్వు. నా కుమారుడు, నీ హృదయాన్ని నాకు ఇమ్ము. ఎందుకు? ఈ హృదయము మత్తైన హృదయంగా మారిపోయింది, వాక్యం లేదు కాబట్టి. నేను ఈ హృదయాన్ని మళ్ళీ సరిచేయడానికి ఈ హృదయాన్ని నాకు ఇవ్వు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మన హృదయాన్ని దేవునికి అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మన్న మాట ప్రకారం తండ్రి, అయ్యా మా హృదయము ఎప్పుడు తండ్రి నీతో ఉండేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా స్తోత్రం, మా హృదయం తండ్రి అపవిత్రంగా ఉంటే, అయ్యా స్తోత్రం తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి. అయ్యా మా హృదయం మత్తైన హృదయంగా ఉంటే తండ్రి మమ్మల్ని మా హృదయాన్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి స్తోత్రం అయ్యా, వారికి కృపను అనుగ్రహించండి, వారి హృదయాన్ని పరిశుద్ధపరచండి. అయ్యా వారి హృదయాన్ని తండ్రి సరిచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు తండ్రి, హృదయ శుద్ధి ఉన్నప్పుడు తండ్రి, మేము మిమ్మల్ని దర్శించగలమయ్యా. ఎప్పుడు తండ్రి నీలో నిలకడగా ఉండి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా స్తోత్రం, బలహీనతతో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి అయ్యా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క బలహీనతలు మార్చండి అయ్యా. అనేక పోరాటాల మధ్య తండ్రి, ఆర్థిక సమస్యల మధ్య ఉన్నటువంటి నీ బిడ్డలకు ఆర్థిక సమస్యలు యేసు నామములో తండ్రి మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా. స్తోత్రం, తమకు ముందున్నటువంటి అన్ని ద్వారాలు ముయ్యబడినవి అని చెప్పి బాధపడుతున్నటువంటి నీ బిడ్డలకు తండ్రి అయ్యా స్తోత్రం, నూతనమైన ద్వారాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. నూతనమైన మార్గాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజంతా కూడా తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి వీరు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యంలో తండ్రి ఈ యొక్క హస్తం తోడును ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.